ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పంపలేదా? ఎందుకని? అబ్బా, అవన్నీ వివరంగా నీకు తర్వాత చెప్తాను. నన్ను కొంచెం రెస్ట్ తీసుకునే గిరిజా. మీరు రెస్ట్ తీసుకోండి. మీరు చేస్తారన్న రచ్చ ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఏం చేస్తావే? ఏం చేస్తానా? బుల్లెట్ కుమార్ మన సుందరాన్ని కొట్టాడు కదా, మీరు పంపించిన ఫోటోస్ వీడియోస్ అన్ని వసుంధర వదిలికి చూపిస్తాను. అమ్మో, చూపిస్తాను. వదినా? గిరిజా, గిరిజా, గిరి. అమ్మో, ఇప్పుడు అది అన్నంత పని చేసిందంటే ఈశ్వరి చేతిలో నా బతుకు బస్ స్టాండ్. వామ్మో, గిరిజా. వదినా, 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 తొందరగా రండి వదినా. గిరిజా, నా మాట వినవే. ఇప్పుడేం వద్దే, తర్వాత చూసుకుందామే. చూసుకుంటాను. వదినా, గిరిజా, మీరు తొందరగా రండి. గిరిజా, ఆగండి. వద్దే. నేను చూసుకుంటాను, మీరు ఆగండి. నా మాట వినవే. గిరిజా, వదినా. ఏంటి పిన్ని, అత్తయ్యని పిలిచి ఏదో తుఫాను సృష్టించేలా ఉన్నావు? నేను సృష్టించబోయేది తుఫాను కాదు, సునామీ. ఓ, ఏంటి బాబాయ్, ఈ సునామీ వెనుక నీ హ్యాండ్ ఏమీ లేదు కదా? ఏమి లేదు, ఒట్టు. గాడ్ ప్రామిస్. నేను వద్దని చెప్తూనే ఉన్నాను, మీ పిన్నే వినట్లేదు. జాగ్రత్త మరి, పిన్నిని కంట్రోల్లో పెట్టుకోవాల్సింది మీరే కదా, లేదంటే మీకే నష్టం. నా దగ్గర కూడా మీవి చాలా వీడియోస్, ఫోటోస్ ఉన్నాయి, మరి చూసుకోండి. ఏం వీడియోలు? అబ్బా, అవన్నీ తర్వాత చెప్తాను కదే, ముందు నువ్వు లోపలికి పదా. పదా. ఏవో వీడియోలు అంటోంది కదా, అవన్నీ ఇప్పుడు చెప్పేది వినవే. వదలండి. ఏమైంది గిరిజా? అన్నిసార్లు ఎందుకు పిలిచావు? గిరిజా, వద్దే. ఉండండి, ఆ వీడియో సంగతి తర్వాత మాట్లాడతాను. ముందు ఈ వీడియోస్ గురించి వదినతో చెప్పాలి. అదే వదినా. ఏయ్, చెప్పేది నీ కదా. వాసుదేవ్, కట్టుకున్న భార్య మీద చెయ్యెత్తే విధంగా ఏం పనిచేసింది? అది అది ముయ్యమన్నారో. నేను చెప్తానక్క, ఎప్పుడు జరిగేదాక ఒక చిన్న విషయంలో గిరిజ ఈశ్వర్ని అపార్థం చేసుకుందక్క. ఆ విషయం నీకు చెప్పాలని ఇంత అడావిడి చేస్తుంది అక్క. ఇవన్నీ నువ్వు పట్టించుకో, మాకు నేను చూసుకుంటాను. పట్టించుకోకుండా ఎలా ఉంటాను వాసుదేవ్? చిన్న చిన్న విషయాలకి ఇలా చేస్తే ఎలా చెప్పు? అసలు ఏం జరిగింది ఈశ్వరి? మన ఈశ్వరి తప్పేం లేదక్క. ఇది ఇంతటితో వదిలేక ఇక మీదటిది ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. నువ్వు పదవే, నువ్వు పద లోపలికే పదా. అత్తయ్య, ఇదంతా ఏమీ లేదు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. చిన్నయ్య, పద. నానా, కుంటున్నావేంటి? ఏమైంది? అది అత్తయ్య, ఇప్పటిదాకా పైన కూర్చుని ఉన్నాడు, కాలు పట్టేసినట్టుంది. అంతే అంతే కదా చిన్నయ్య? అవునమ్మా, అంతే, కాలు పట్టేసింది. మరేం పర్వాలేదమ్మా. జాగ్రత్త నాన్నా. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళు. అత్తయ్య, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అమ్మయ్యా, పద.
గిరిజా ఈ నీళ్లు తాగవే. ఇంత మంచి ఛాన్స్ ని మిస్ చేసిందే కాకుండా నా మీద చెయ్యెత్తుతారా? నేను చెప్పేది విని అర్థం చేసుకో గిరిజా. అక్కడున్న పరిస్థితుల్లో నిన్ను ఆపడానికి నాకు ఇంకో మార్గం కనిపించలేదే. అసలు నన్ను ఎందుకు ఆపాలనుకున్నారు? ఇదంతా మీరు నాకు చెప్పిన ఐడియానే కదా. అటు మీరు చేయకుండా ఇటు నన్ను చేయనివ్వకుండా ఎందుకు అడ్డుపడ్డారు చెప్పండి. చెప్పండి. ఈశ్వరి ఏదో వీడియోలని మిమ్మల్ని బెదిరిస్తోంది. అందుకు మీరు కూడా భయపడుతున్నారు. ఇదంతా నేను గమనిస్తూనే ఉన్నాను. ఎందుకంత ఒడిగిపోతున్నారు? అసలు ఈశ్వరి దగ్గరున్న వీడియోలేంటి? మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. ముందు అదేంటో నాకు తెలియాలి. నిజమేంటో చెప్పండి. నిజం చెప్పేదాకా గిరిజీ విషయాన్ని వదిలేలా లేదే. పొరపాటున త్రిపుర నాకు ఇంకో భార్య అని గాని శిల్ప నా కూతురని తెలిసిందో ఇంకా నా పనంతే. ఇప్పుడైనా ఏం చెప్పి గిరిజని మేనేజ్ చేయాలి? చెప్పండి. నాకు తెలియకుండా ఏం దాచిపెట్టారు? ఈశ్వరి దగ్గరున్న వీడియోలు ఫోటోలు ఏంటి చెప్పండి. చెప్పేదాకా సైలెంట్ గా ఉండలేవా నువ్వు? నేను నీకు చెప్తూనే ఉన్నాను, సైలెంట్ గా ఉండు, అన్ని తర్వాత చెప్తానని చెప్పేసి. నా మాట అనుకుంటే వెళ్ళి ఎంత దూరం తీసుకొచ్చావు నువ్వు? నేను అడిగేదేంటి, మీరు చెప్పేదేంటి? ఏం చెప్పాలో నన్ను కొంచెం ఆలోచించుకునివే గిరిజా. నేను ఇక్కడ అడుగుతుంటే మీరు ఎటో ఆలోచిస్తారేంటి? చెప్తారా? ఈశ్వరి దగ్గరికి వెళ్ళి నేను కనుక్కోవాలా? నీకు అన్నిటికీ తొందర గిరిజా. అసలు దీని అంతటికి కారణం ఆ ఈశ్వరియే. అలాంటిది నువ్వు వెళ్ళి ఈశ్వరిని అడుగుతావా? అయితే విషయం ఏంటో మీరే చెప్పండి. ఆఫీసులో నేను ఇప్పటి వరకు చేసిన ఫ్రాడ్స్ అన్ని సాక్ష్యాధారాలతో బయటికి లాగి ఆ ఈశ్వరి ఒక వీడియో రెడీ చేసింది గిరిజా. అంతేకాదే నా దరిద్రం కొద్దీ ఇందాక అక్కకు ఫోన్ చేసినప్పుడు ఈశ్వరి ఫోన్ లిఫ్ట్ చేసింది. దాంతో మన ప్లాన్ అంతా ఈశ్వరికి తెలిసిపోయింది. బుల్లెట్ కుమార్ మన సుందరాన్ని కొట్టిన వీడియోస్ ఫొటోస్ అక్క వరకు వెళ్ళాయంటే నా బండారం మొత్తం బయట పెడతానని నన్ను బ్లాక్మెయిల్ చేసి నా ఫోన్లో ఉన్న ఫోటోలు వీడియోలు డిలీట్ చేయించేసిందే. ఆ ఒక్క గాని చూసిందంటే ఎప్పటికైనా మనకి డేంజరే గిరిజా. ఇదిగో నీ ఫోన్లో కూడా వీడియోలు ఫోటోలు ఉన్నాయా? ఉండకూడదు. నేను డిలీట్ చేసేస్తానా? ఇదంతా నిజమేనా? ఇంకేమైనా ఉందా? నిజమా అని అడుగుతావేంటి గిరిజా? ఈశ్వరిది ఐపీఎస్ బ్రెయిన్ అన్న విషయం మర్చిపోయావా నువ్వు? మొన్న అకౌంట్ బుక్స్ కొట్టేయటం, చిన్న చిన్న కెమెరాస్ పెట్టి మరీ పట్టేసిందే. దానికి ఇదొక లెక్క చెప్పు. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు మనం ఏ మాత్రం రెచ్చిపోకూడదు. కాబట్టి సరైన ఛాన్స్ వచ్చే వరకు ఓపిగ్గా ఉందాం. తొందరపడ్డామా రోడ్డున పడిపోతాం. ఇక నీ ఇష్టం గిరిజా.